అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి. హరిప్రియ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే చీమలు ఎంత జ్ఞానంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఒక మాటలో తెలుసుకుందాం. ఒక దగ్గర గుప్పుడు మట్టి పోసి దాని పక్కనే ఒక గుప్పుడు పంచదార పోస్తే చీమలు చక్కగా ఆ మట్టిని ముట్టుకోవు. ఆ యొక్క పంచదారనే తీసుకుని వెంటనే తినవు. అవి ఎక్కడికో వెళ్ళి వాటి పరివారం ఉంటుంది. ఆ చీమలన్నిటికి కూడా చెప్తుంది, ఒక దగ్గర మట్టి పోగుంది, ఒక దగ్గర పంచదార పోగుంది, రండి మన అందరం తెచ్చుకుందాం అని అంటుంది. అప్పుడు ఆ చీమల సమూహం వచ్చి దండుగా ఆ యొక్క పంచదారని వాటి స్థావరంలోకి మోసుకెళ్తాయి. మనము ఏం చేస్తాం, మనుషులు ఏం చేస్తున్నాం? చీమలకున్నంత జ్ఞానం మనకుందా అంటే చీమ చాలా అణువు, చాలా చిన్న అణువు, కానీ అదే గొప్ప జ్ఞానిగా బతుకుతుంది. మనం అయితే ఏం చేస్తున్నామంటే మనల్ని ఏం చేస్తామని అడిగితే అసలు ఆ మట్టిలో ఏముంది? మట్టి, ఇసుక, మట్టి పంచదార బుక్కుని ఎందుకు వచ్చారంటే మనం ముందు మట్టి ముట్టుకుంటాం. అది మనం అజ్ఞానం. అంటే కొందరు ముట్టుకోరేమో, కానీ కొందరు గురించి చెప్తున్నాను. కొందరు ఆ మట్టిని తీసి మట్టి ఎందుకు ఇక్కడ పోసారని మనం ముందే మట్టి ముట్టుకుంటాం. మనం జ్ఞానం అంత తక్కువగా ఉన్నదని చెప్పాలి. ఎందుకంటే వేరొక జీవులతో పోల్చుకుంటే మానవజీవి జ్ఞానాన్ని తక్కువగానే పుచ్చుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే దానికి మళ్ళీ నేను ఒకటి చేస్తాను, అప్పుడు చెప్తాను, ఇప్పుడు టైం సరిపోదు. అయితే మనం సూక్ష్మంలో మోక్షం. మనకి మేలు చేసేటటువంటి పనులు మనం చేయాలి. మనం ఈ జన్మ అయిపోతుంది అని గుర్తెరగాలి. మన ఒంట్లో పొట్టు వదిలైపోతుంది, మనం ఏదైనా బలం ఉండగానే సాధించాలి. అది ఎదుటి వాళ్ళకి సహాయం కానివ్వండి, ఒక పూజ కానివ్వండి, ఒక నోము వ్రతం కానివ్వండి, ఏదైనా సరే జనానికి సహాయం పడడం కానివ్వండి, కుటుంబానికి ప్రోత్సాహం కానివ్వండి, ఏదైనా మన ఒంట్లో ఓపుగా శక్తి ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. దాన్ని ఆలస్యం చేయకూడదు. అది మట్టిని ముట్టుకున్నట్టు మనం చీమలాగా చక్కగా చురుగ్గా అది వారి పరివారం కోసం వెళ్ళినట్టు మనం మన పరివారం గురించి కర్తవ్యానికి ఆలోచించాలి. చురుగ్మైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇహపరాలు పొందాలి. ఈ యొక్క చీమ నీతి మీకు నచ్చినట్టయితే హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.